యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లోక సువార్త నుండి ప్రశ్నలు మరియు సమాధానములు తెలుసుకుందాం. 1. తన శిష్యులకు యేసు అంతము లేక రెండవ రాకను గురించి చెప్పిన సూచనలు ఏవి? జవాబు: యేసు జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళను కరువులను తటస్థించును అని చెప్పాడు. 2. ఆకాశము నుండి ఏమి పుట్టును? జవాబు: ఆకాశము నుండి గొప్ప సూచనలు, మహాభయోత్పాతమును పుట్టును. 3. నా నామము నిమిత్తము మిమ్మును ఏమి చేయనని యేసు చెప్పాను. జవాబు: మిమ్ములను బలవంతముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును, అధిపతుల యొద్దకును తీసుకుని పోయి సమాజ మందిరములకును, చెరసాలలకును అప్పగింతురు. 4. యేసు మనలను ఎందుకు చింతింపవద్దు అన్నారు? జవాబు: మేము చెరసాలలో అప్పగింపబడినప్పుడును, సమాజ మందిరములకు అప్పగింపబడినప్పుడు ఏమి చెప్పుదుమా అని చింతింపవద్దు అని యేసు చెప్పాను. 5. మనము సమాజ మందిరములకు, చెరసాలకును అప్పగింపబడినప్పుడు ఆయన మనకు ఏమి అనుగ్రహింపబడును అని యేసు చెప్పారు. జవాబు: మనము సమాజ మందిరములకును, చెరసాలకును అప్పగింపబడినప్పుడు మన విరోధులు ఎదురాడుటకును, కాదనుటకును వీలు కాని వాక్కును, జ్ఞానమును యేసు మనకు అనుగ్రహించును అని చెప్పారు. 6. మనము చెరసాలలకు ఎవరి చేత అప్పగింపబడుదుము? జవాబు: తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను సమాజ మందిరములకు, చెరసాలకు అప్పగింపబడతాము. కొందరు చంపబడతారు. 7. యేసు నామం నిమిత్తము ఆయనను నమ్ముకుని వారు ఏమి చేయబడతారు? జవాబు: యేసు నామము నిమిత్తము యేసును నమ్ముకుని వారు అందరూ మనుషుల చేత ద్వేషింపబడతారు. 8. యేసు నమ్ముకుని వారు ఏమి కలిగి ఉంటే ప్రాణము దక్కుతుంది? జవాబు: యేసును నమ్ముకుని వారు ఓర్పు కలిగి ఉంటే మీ ప్రాణము దక్కించుకుందరు. మీరు తండ్రి వెంట్రుకలలో ఒకటైనను నశింపదు అని యేసు చెప్పారు. యేసు తన శిష్యులకు అంతము లేక యేసు రెండవ రాకను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అంతం గురించి తెలియజేస్తూ అంతమునకు ముందు జరగబోవు సూచనల గురించి యేసు తన శిష్యులకి తెలియజేస్తున్నాడు. 1. జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. 2. అక్కడెక్కడ భూకంపములు కలుగును. 3. తెగుళ్ళను కరువులను తటస్థించును. 4. ఆకాశం నుండి మహా భయోత్పాతములను, గొప్ప సూచనలను పుట్టును. 5. ఇవన్నీ జరగక మునుపు మిమ్మను బలాత్కారంగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మలను రాజుల యొద్దకును, అధిపతుల యొద్దకును తీసుకుని పోయి సమాజ మందిరములకును, చెరసాలకును అప్పగిస్తారు. ఇది సాక్షార్థమై మీకు సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి మేము ఏమి సమాధానం చెప్పుదామా అని ముందుగా చింతింపకుండా నిమిత్తము మీ మనసులను ముందే దృఢపరచుకోండి అని యేసు చెప్తున్నాడు. మీకు ఉన్నటువంటి విరోధులు అందరూ మిమ్మల్ని ఒక్కసారి ఎదుర్కొనినా మీరు ఏమి చెబుదుమో, మీరు ఏమి చెబుతారో దానిని కాదు అని చెప్పుటకు వీలు లేని విధమైన జ్ఞానమును, వాక్కును నేను మీకు అనుగ్రహిస్తాను అని యేసు అంటున్నాడు. 6. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపుతారు. 8.
నా నామము నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషింపబడతారు. అయితే మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. అయితే మీరు ఓర్పు కలిగి ఉండాలి. మీరు ఓర్పు కలిగి ఉంటేనే కానీ ఆ సమయంలో మీరు మీ ప్రాణాలను దక్కించుకోగలుగుతారు అని యేసు తన శిష్యులకు అక్కడ ఉన్నటువంటి కొందరికి చెప్పారు. అంటే అది మనకు కూడా చెప్పినట్టే. ఎప్పుడైనా ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు మన ప్రాణాలను రక్షిస్తుంది. దీర్ఘశాంతము కలిగి ఉండాలి. దీర్ఘశాంతము ఆత్మఫలములలో ఒకటి. ఓర్పు దీర్ఘశాంతము కలిగి ఉండాలి. థ్యాంక్ యూ.